ఆచి చికెన్ మసాలా. ఒకప్పుడు కాంపిటీషన్ పాస్ పై సీట్లు ఇచ్చే స్థాయి నుంచి ఒక కాలేజ్ ఇప్పుడు దీనస్థితికి చేరుకుంది. 6 దశాబ్దాల ఘన చరిత్ర కలిగి ఉన్న కాలేజ్ ఎంతో మంది ఉన్నత ఉద్యోగులను తయారు కూడా చేసింది. ప్రస్తుతం పాలకులు అధికారుల అలసత్వంతో శిథిల భవనంగా మారిపోయింది ఆ కాలేజ్. ఖమ్మం జిల్లా మదిర ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఒకప్పుడు రాష్ట్రంలోనే గొప్ప పేరుండేది. ఇక్కడ అడ్మిషన్ దొరకాలంటే సిఫారసులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేదట. కానీ ప్రస్తుతం ఈ కాలేజ్ గోడలపై పాకుడు పట్టి చెట్లు మొలుస్తూ భయానక వాతావరణాన్ని తలపిస్తోంది. పాత భవనాల్లోని స్లాబ్ల నుంచి నిత్యం పెచ్చులు ఊడిపడుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు అధ్యాపకులు క్షణ క్షణం భయపడుతున్నారు. చిన్నపాటి వర్షానికే క్లాస్ రూమ్లు సైన్స్ ల్యాబ్లు నీటితో నిండిపోతున్నాయి. సరైన మౌలిక వసతులు లేక అడ్మిషన్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. క్రమంగా ఇక్కడ చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. మా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువు పర్పస్ అంతా చాలా బాగుంది. ఎంతో ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు. మాకెంతో బాగా చెప్తున్నారు. ఉదయాన్నే టిఫిన్ కూడా బాగుంది. ఇంకా మంచి మంచి సౌకర్యాలు ఉన్నాయి. కానీ మా బిల్డింగ్ ఎప్పుడు కూలిపోతుందో అని భయం వేస్తుంది. ఎప్పుడో పాతకాలం నుంచి కట్టిన బిల్డింగ్స్ కాబట్టి ప్రతి ఒక్క రూమ్లో వాటర్ వస్తున్నాయి. వర్షం పడినప్పుడు ప్రతి ఒక్క రూమ్ కారిపోతున్నాయి. వర్షం పడ్డప్పుడల్లా పాములు, ఎలుకలు, పందులు అన్నీ వస్తున్నాయి. కళాశాలలో ఇటువంటి పరిణామాలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాలేజ్ కి కొత్త భవనాలు నిర్మించేందుకు 2 ఏళ్ల క్రితం నిధులు మంజూరైనప్పటికీ అధికారులు పనులను బేస్మెంట్ స్థాయిలోనే వదిలేశారు. ఆ పునాదుల్లోంచి బయటకొస్తున్న ఇనుప కడ్డీలు తుప్పుపట్టాయి. కాలేజ్ చుట్టూ కాంపౌండ్ వాల్ పూర్తి కాకపోవడంతో ఆవరణలోకి పందులు, పశువులు స్వేచ్ఛగా వస్తున్నాయి. పిచ్చి మొక్కలు దట్టంగా పెరిగి పాములు, విషకీటకాలు సంచరిస్తున్నాయి. పరిస్థితి మారి ఇప్పటికైనా ఆ కాలేజ్ కి మంచి రోజులు రావాలని కోరుకుందాం.